ప్రతి శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, రెండో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ప్రియులారా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వేళల నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల్లో అన్నిటిని అనుసరించి నడుచుకున్న వేళల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను వెచ్చించెదను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వేళల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాస్త్రించును. నీవు పట్టణములో దీవించబడదువు, ఫలములో దీవించబడదువు. నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుడ్డు, గొర్రెలు, మేకమందులు దీవింపబడును. హల్లెలూయా. చూడండి, దేవుడు మాటింటే ఎన్ని విధాలుగా దీవెనలు వచ్చి పడతాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఈ రోజు ఆయన మాటను వింటే నువ్వు దీవించబడతావు. ఆయన మాట వింటే నీ బిడ్డలు దీవించబడతారు. ఆయన మాట వింటే నీ భర్త దీవించబడతారు. ఆయన మాట వింటే నీ భార్యగా దీవించబడతావు. నీ కొడుకులు దీవించబడతారు. వాళ్ళ చదువులో గాని, వాళ్ళ జీవితంలో గాని, వారి యొక్క క్యారెక్టర్ గాని, వారి బిహేవియర్ లో గాని ఎటువంటి వాటికి చెడి ఆటకి అలవాట్లుగా మారిపోరు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి నీ కుటుంబానంతటిని కూడా దేవుడు కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించుతుడు అంట. హల్లెలూయా. ఒకప్పుడు ప్రియులారా, మనం ఏదైనా ఊరు పోవాలంటే వాళ్ళ సేరడుకొని పోయే వాళ్ళం, చెప్పులు కూడా అలాగా వేసుకొని పోయేవాళ్ళం. అలాగే ప్రియులారా, మరి మనకి మెల్లో బంగారం లేకపోయినా, చేతి బొంగరాలు లేకపోయినా ఆ పక్కింటాలో ఎదురింటాను అడుక్కొని పోయిన వారు. ఇప్పుడు మనకు వచ్చినాక మనకి ఏమైపోద్ది? అవి మన దేవుడు మనకి ఇచ్చాడని మనం చాలా సంతోషపడతాం, చాలా ఆనందం పడతాం. ప్రియుల కిరాయి ఇంట్లో ఉండి కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలంటే వస్తానే కొత్తందంటే నా రైతు నిద్ర పట్టదు. ప్రియులారా, ఈఎంఐ యాడ్ కట్టాలి, ఇంటి కిరాయి యాడ్ కట్టాలి, కరెంటు బిల్లు యాడ్ కట్టాలి, మరి ఇంట్లో పిల్లలు చదివియాలి, ఇంట్లో రైస్ ఎట్ తేవాలి. ఇవన్నీ ఆలోచన చేయటం వల్ల ఏమైపోతుంది ప్రియులారా? మైండ్ పనిచేయదు. హల్లెలూయా. ఆలోచన వల్ల నిద్ర రాదు ప్రియులారా. ఈ నిద్ర రాకపోవట్ల మెదడులో ఉన్న యొక్క ప్రతి యొక్క ప్రియుల శరీరంలో ఉన్న ప్రతి అవయం కూడా స్లో అయిపోతాయి ప్రియులారా. హల్లెలూయా. అందుకని నువ్వు గాని దేవుడు మాట శ్రద్ధగింటే నువ్వు పొలంలో దీవించబడతావు, కాబట్టి లోపలికి వెళ్ళినా దీవించబడతావు, బయటకు వచ్చినా దీవించబడతావు. సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించుతారంట. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఇంట్లో ఫ్యానే లేదు, ఈ కోట దిత్తును అంటే దేవుడికి స్తోత్రం అన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు తొక్కుంటానికి సైకిలే లేదు, ఈ రోజు దేవుడు బైక్ ఇచ్చినట్టే దేవుడికి స్తోత్రం అన్నారు. హల్లెలూయా. మన ప్రయాణంలో, మన ఆటో ప్రయాణంలో, బస్సు ప్రయాణంలో, కార్ ప్రయాణంలో, రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఇంటికి తీస్తున్నాడంటే దేవుడికి స్తోత్రం అన్నారు. హల్లెలూయా. బాత్రూంలో పోయి తిరిగి రాను ఎంతో మంది ఉన్నారు పిల్లలు. బాత్రూంలో పోయి అలాగే పడిపోయి కూలిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. మా ఊళ్ళో ఒక కమ్మూరు ఉన్నారు ప్రియులారా, వాళ్ళ పేరు చెప్పరు కానీ ఆ యొక్క తల్లి గారు బాత్రూంకి వెళ్ళింది, స్నానం చేసేది, తిరిగి రాలేదు ప్రియులారా. ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు ప్రియులారా. మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళ ఇంట్లో, ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు, ఇద్దరు ముసలోళ్ళే ప్రియులారా. ఇంకా రావట్లేదు అని చూస్తే దిగంబరిగా అక్కడే కుప్ప కూలిపోయినట్టు పోయిపోయి ఎంతసేపు పిలిచిన ఎవరు రాలేదు. మన జీవితం నీటి బొట్టుకు లాంటి, ఎప్పుడు ఏం జరిగిందో మనకి ఏమి తెలియదు. ఈ కొద్ది జీవితంలో ఏమంటే మనశ్శాంతి లేకుండా, మనసుకు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, అసూయ, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు ఇవన్నీ చేసి మనం ఏమైనా సంపాదించగలుగుతాం? మన పిల్లలకి శాపం లేకుండా తప్ప ఏమన్నా మన కుటుంబానికి సమాధానం ఉందా? ఉన్న 4 రోజులు అందరితో సమాధానం ఉండి, ఉన్న 4 రోజులు మన కష్టంతో మనం బతికితే దేవుడు మెచ్చుకుంటాడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. వీళ్ళరా మంచి కుటుంబంగా మంచిగా బతికారా అన్న పేరు అడిగితే. హల్లెలూయా. ప్రియమైన సోదరులు, మళ్ళీ చెప్తున్నాను,
5 అడుగులు అందంగా ఉన్నా మనకి గ్యారెంటీ లేదు. ఇది మన జీవితం, ఇది మన జీవితం. కాబట్టి మొన్న 4 రోజులు అందరితో ప్రేమకుండి, అందరితో సమాధానంగా ఉండి, మంచి పేరు తెచ్చుకునే విధంగా అటు కుటుంబానికి, తల్లిదండ్రులకి, అత్తమాకి, బంధువులకు, స్నేహితులకు, దేవుడికి, దేవుడి మందిరంలో, దేవుడి సంఘానికి మంచి పేరు తెచ్చే విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ప్రియులారా, ఎగ్జామ్స్ రాసేటప్పుడు 4 మనకి ప్రార్థన సహాయం కోరారు ప్రియులారా. 1 యెహోషువ, 2 శృతి, 3 భార్గవ్, 4 చైతన్య. హల్లెలూయా. ఈ 4 కూడా మంచి మార్కుతో వాళ్ళు పాస్ అయ్యారు. చప్పట్లు కొట్టండి ప్రేమ సోదరు. దేవుడు నామానికి మహిమ కలుగుతుందట. ఎందుకంటే సెకండ్ ఇయర్ చదవబట్టే 2 సంవత్సరాలు చదివితే 2 సంవత్సరాల తర్వాత పాస్ కాకపోతే ఆ వ్యక్తి చాలా కుంగిపోతాడు. 2 సంవత్సరాలు కష్టపడ్డ నేను పాస్ కాలేదని చాలా మంది పిల్లల మార్కులు రాకంటే కొంతమంది చనిపోయే పిల్లలు కూడా ఉన్నారు ప్రియులారా. అంటే దేవుడు మనకి కృప చూపాడు, మంచి మార్కులతో పాస్ అయ్యారు భార్గవ్ గాని, యెహోషువ గాని. హల్లెలూయా. శృతి ఫస్ట్ ఇయర్ పిల్లల వారు చైతన్య గారు 10వ తరగతి పాస్ అయ్యారు. హల్లెలూయా. అంటే సంవత్సరం అంతా చదివాక మార్కులు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు, తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు. అందుకే నేను ప్రేమించాల నేను ప్రతి చెప్తా, దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. అదే విధంగా మీ పిల్లగాలను కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ద్వారా ఏమైందంటే పెన్ను ఎవరైతే మన పేరు దిద్దుతారే, మన పరీక్ష రాసిన పేపర్ ఒకటి దిద్దుతారే, ఆ దిద్దేటప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కొన్ని మెదడు మీద మూటికి ఎత్తే ఇంకా 5 మార్కులు రాసి ఇక్కడ 15 మార్కులు రాపిస్తారు అనమాట. దేవుడు నడిపింపు, దేవుడు సంకల్పం ప్రేమ సహోదర. హల్లెలూయా. అందుకనే ఏదైనా దేవుడు అడుగుదోలో నడిచినప్పుడే మనకు అన్ని మేలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు చెప్పబడ్డ వాక్యం కొరకు ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా మనం వినాలి. ఏదో మందిరానికి వచ్చాము, పోయాము, ఏమి విన్నాము, ఏమి వినలేదు, దేవుడి స్తోత్రం నా ఆత్రం అనే విధంగా మనం ఉండొద్దు ప్రియులారా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరిచేది ఆయనే. నిన్ను నన్ను దేవుడే మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని పోషించేది, దేవుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, దేవుడే మన పిల్లల చుట్టూ, మన పని చుట్టూ కాపుదలకు ఉండేది. మనం ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎంత హింసపడ్డామో ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి మన జీవితంలో సరి చేసుకుంటే దేవుడు చెబుతున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నువ్వు సమస్త జనుల కంటే నేను ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు నేను స్వస్థపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎటువంటి ప్రయాణం జరిగిస్తున్నావు, నీ ఇంటి సమస్యలు ఎటువంటియో నాకు తెలియకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడికి మాత్రం తెలుసు. మన మధ్యలో దైవజనులను ప్రార్థనలో నడిపించింది.